హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. మ్యాచ్ నెంబర్ 40 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య లక్నోలోని ఇకానా స్టేడియంలో అయితే మ్యాచ్ జరగబోతోంది. ఈ రెండు టీమ్స్ అయితే ఈ సీజన్లో చాలా బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే వాళ్ళు ఆడిన 7 మ్యాచెస్లో 5 మ్యాచ్ల్లో గెలిచి టేబుల్లో సెకండ్ ప్లేస్లో అయితే కొనసాగుతున్నారు. అదర్ హ్యాండ్ లక్నో సూపర్ జెయింట్స్ టీం కూడా వాళ్ళు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి టేబుల్లో 5th ప్లేస్లో అయితే కొనసాగుతున్నారు. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఆల్రెడీ మనకి ఈ రెండు టీమ్స్ మధ్య ఈ సంవత్సరం ఒక మ్యాచ్ జరిగింది. మనకి రీసెంట్గా వైజాగ్లో అయితే ఆ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే లాస్ట్లో ఒక థ్రిల్లింగ్ విక్టరీ అయితే అందుకుందని చెప్పాలి. మనం చూసాం, అశుతోష్ శర్మ మరియు విప్రజ్ నిగమ్ అయితే ఆ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఢిల్లీ టీంని అయితే గట్టెక్కించారు. కాబట్టి ఆ రైవల్రీ ఈ మ్యాచ్లో కూడా కొనసాగబోతుంది. లక్నో టీం ఏమన్నా ఢిల్లీ టీంపై రివెంజ్ తీర్చుకుంటుందా, లేకపోతే ఢిల్లీ టీమే తమ విజయ పరంపరని కొనసాగిస్తుందా చూడాలి. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకుంటే ఓవరాల్గా అయితే 6 మ్యాచ్లు అయితే జరిగాయి. అందులో ఢిల్లీ టీం 3 మ్యాచ్లో గెలిస్తే లక్నో టీం కూడా 3 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి ఓవరాల్ రికార్డ్ అయితే రెండు టీమ్స్కి అయితే ఈక్వల్గానే ఉందని చెప్పాలి. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఆఖరి 3 మ్యాచ్ల్లో కూడా ఢిల్లీ టీమే గెలిచింది. అలాగే మ్యాచ్ జరగబోయే ఇకానా స్టేడియంలో కూడా ఈ రెండు టీమ్స్ మధ్య గతంలో 2 మ్యాచ్లు జరిగాయి. అందులో ఢిల్లీ టీం 1 మ్యాచ్లో గెలిస్తే లక్నో టీం అయితే 1 మ్యాచ్లో గెలిచింది. కాబట్టి రెండు టీమ్స్ మధ్య ఈక్వల్ రికార్డ్ అయితే ఉందని చెప్పాలి ఇకానా స్టేడియంలో. ఇక ఇకానా స్టేడియంలో పిచ్ ఎలా ఉండబోతుంది, టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలంటే, జనరల్గా ఇకానా స్టేడియంలో రెడ్ సాయిల్ వికెట్ ఉంటుంది, అలాగే బ్లాక్ సాయిల్ వికెటే ఉంటుంది. మనకి గతంలో చూసుకుంటే ఎక్కువ బ్లాక్ సాయిల్ వికెట్ అయితే యూజ్ చేసేవాళ్ళు, కాకపోతే రీసెంట్గా ఎక్కువ రెడ్ సాయిల్ వికెటే యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనకైతే తెలియదు ఏ వికెట్ ఇచ్చినా. ఇక్కడ బ్యాటింగ్ అయితే గతంలో ఉన్నంత టఫ్గా అయితే లేదు, కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంది ఈ సంవత్సరం అయితే. కాబట్టి ఒకవేళ టాస్ గెలిచినా ఓడిపోయినా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 200 or 190 రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే చేస్ చేసే టీంకి అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ సైజ్ అయితే చాలా పెద్దది, మనకి స్క్వేర్ బౌండరీస్ అయితే ఈ గ్రౌండ్లో చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి చేస్ చేయడం అంత ఈజీ కాదు 200+ టార్గెట్ని అయితే. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా చేంజెస్ ఉంటాయంటే, ముందుగా ఢిల్లీ టీం విషయానికి వస్తే వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చాలా బాగా చేసినప్పటికీ బౌలింగ్లో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా మనకి మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, అలాగే అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు అయితే ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించలేదు. మిచెల్ స్టార్క్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ని జాస్ బట్లర్ అయితే ఒక ఓవర్లో 5 4లు కొట్టాడు వరుసగా. కాబట్టి ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ అయితే బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతూ ఉంటుంది. తను ఎలా తిరిగి కంబ్యాక్ చేస్తాడో చూడాలి. అలాగే మోహిత్ శర్మకి కూడా తన స్లోయర్ వన్స్ అయితే ఈ సీజన్లో ఏమాత్రం కూడా వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి తన ప్లేస్లో ఏమన్నా నటరాజన్ని తీసుకొస్తారేమో చూడాలి. ఇంకా అలాగే ఇంకొక చేంజ్ విషయానికి వస్తే, లాస్ట్ మ్యాచ్లో ఫెరైరా అనే ఒక ఫారెన్ ప్లేయర్ని అయితే తీసుకొచ్చారు జేక్ ఫ్రేజర్ స్థానంలో. తను అయితే ఏమాత్రం కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు, తనకి బౌలింగ్ కూడా ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ ఒకవేళ జాక్ ఫ్రేజర్ని తీసుకొస్తారా, లేకపోతే ఇక్కడ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కనుక ఫుల్ ఫిట్గా ఉంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తాడు, ఫ్యాఫ్ మరియు అభిషేక్ పోర్లు అయితే ఓపెన్ చేస్తారు. అలాంటప్పుడు మరి చూడాలి, తను ఫుల్ ఫిట్గా లేకపోతే మాత్రం ఫెరైరాకి ఇంకొక ఛాన్స్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. కాబట్టి ఢిల్లీ ప్లేయింగ్ లెవెన్లో 2 చేంజెస్ అయితే ఉండొచ్చు. ఇక అదర్ హ్యాండ్ లక్నో టీం విషయానికి వస్తే, వీళ్ళైతే వాళ్ళు ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవాల్సిన మ్యాచ్లో ఆవేష్ ఖాన్ అయితే అద్భుతంగా బౌలింగ్ వేసి ఆఖరి ఓవర్లో లక్నో టీంని గెలిపించాడని చెప్పాలి. ఆ మ్యాచ్లో లక్నో బ్యాటర్స్ అయితే టాప్ ఆర్డర్ అయితే ఫెయిల్ అయ్యారు. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళు అయితే ఫెయిల్ అయ్యారు. అలాగే పంత్ అయితే ఈ సీజన్లో ఏమాత్రం కూడా ఇంప్రెసివ్గా అనిపించట్లేదు. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో 50 కొట్టాడు. మిగిలిన మ్యాచెస్ అన్నింటిలో కూడా రిషబ్ పంత్ అయితే ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి మనకి లక్నో బ్యాటింగ్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి లక్నో బ్యాటింగ్లో ఆయుష్ బదోని మరియు అబ్దుల్ సమాద్ లాంటి వాళ్ళు అయితే కాస్త బెటర్ పర్ఫామ్ చేస్తున్నారు డౌన్ ద ఆర్డర్. కాబట్టి కాస్త లక్నో టీం అయితే బ్యాటింగ్లో గట్టెక్కుతుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే లక్నో టీం బ్యాటింగ్లో అయితే ఆ ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపిస్తుంది. అయితే లక్నో బౌలింగ్ అయితే పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. మనం ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు లక్నో బౌలింగ్ కాస్త వీక్ అనుకున్నాం, కానీ దిగ్వేజ్ రతి అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అలాగే మనకి రవి బిష్నాయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో తను కూడా ఫామ్ అందుకున్నట్టే కనిపించాడు. కాబట్టి లక్నో బౌలింగ్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు, కానీ బ్యాటింగ్లోనే కాస్త ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఏ టీంకి గెలిచే అవకాశం ఉందంటే మాత్రం మనకి ఢిల్లీ టీం అయితే బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్లో వీక్గా ఉంది. అలాగే లక్నో టీం అయితే ఆన్ పేపర్ బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ లక్నో బ్యాటింగ్లో అయితే కాస్త ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ టాప్ ఆర్డర్ నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ మరియు ఎయిడెన్ మార్కరమ్, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక ఇద్దరు బాగా పర్ఫామ్ చేసిన లక్నో టీం అయితే ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది. కానీ అలా జరగట్లేదు. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు మాత్రమే బాగా ఆడుతున్నారు. అలాగే రిషబ్ పంత్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కాబట్టి లక్నో టీం బ్యాటింగ్లో అయితే ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అలాగే బౌలింగ్లో చూసుకుంటే ఢిల్లీ బౌలింగ్ అయితే చాలా వీక్గా ఉంది. అలాగే
లక్నో బౌలింగ్ అయితే కాస్త కంపేర్ టు ఢిల్లీ బౌలింగ్ కాస్త బెటర్గా ఉందని అనిపిస్తుంది. అయితే నాకెందుకో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం అయితే తిరిగి కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. కేఎల్ రాహుల్ అయితే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడనిపిస్తుంది. అలాగే కరుణ్ నాయర్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఒక అనవసరపు షాట్ ఆడి అవుట్ అయినట్టు అనిపించింది, కానీ కరుణ్ నాయర్ మరియు కేఎల్ రాహుల్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే మ్యాచ్ లక్నోలో జరగబోతుంది కాబట్టి లక్నో టీంకి కేఎల్ రాహుల్కి ఉన్న ఒక అనుబంధం ఉంది కదా గతంలో, కాబట్టి నాకెందుకు ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ రెచ్చిపోతాడు అనిపిస్తుంది. అలాగే ఢిల్లీ టీంకి కాస్త స్లైట్ ఎడ్జ్ ఉందేమో అనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.